ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 18th October 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఆత్మాభిమానులై కూర్చోండి. నేను ఒక ఆత్మను అని లోపల బాగా నూరుతూ ఉండండి. దేహి అభిమానులు కావండి. సత్యమైన చాట్ రాస్తూ ఉంటే తెలివిగలవారిగా అవుతూ ఉంటారు. చాలా లాభం ఉంటుంది. ప్రశ్న: అనంతమైన నాటకాన్ని అర్థం చేసుకునే పిల్లలు ఏ నియమాన్ని బాగా అర్థం చేసుకుంటారు? జవాబు: ఇది అవినాశి నాటకం. ఇందులో ప్రతి ఒక్క పాత్రధారి తన పాత్రను అభినయించేందుకు సమయానికి వచ్చే తీరాలి. ఎవరైనా మేము సదా శాంతిధామంలోనే ఉండిపోతామని అంటే అలాంటి నియమం లేదు. అలా సదా అక్కడే ఉండిపోయే వారిని పాత్రధారి అని అనరు. ఈ అనంతమైన విషయాలను అనంతమైన తండ్రే మీకు వినిపిస్తున్నారు. ఓం శాంతి. స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. దేహాభిమానాన్ని వదిలేసి కూర్చోమని బేహద్దు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆత్మకు తండ్రి సత్యం తెలుపుతున్నారని తెలుసు. ఆత్మలైన మనం తెలివిహీనులుగా అయిపోయాము. నేను ఆత్మ అవినాశి. శరీరం వినాశనమవుతుంది. నేను ఆత్మాభిమానాన్ని వదిలి దేహాభిమానంలో చిక్కుకుని పోయాను అనగా తెలివిహీనులే కదా. తండ్రి అంటున్నారు, పిల్లలందరూ దేహాభిమానం వలన తెలివిహీనులుగా అయ్యారు. మళ్ళీ తండ్రి ద్వారా మీరు ఆత్మాభిమానులుగా అయితే పూర్తి తెలివిగలవారిగా అవుతారు. కొంతమంది తయారయ్యారు, కొంతమంది పురుషార్థం చేస్తూ ఉన్నారు. తెలివిహీనులుగా అయ్యేందుకు అర్థకల్పం పట్టింది. ఈ అంతిమ జన్మలో మళ్ళీ తెలివిగల వారిగా అవ్వాలి. అర్థకల్పం నుండి తెలివిహీనులుగా అవుతూ 100% తెలివిహీనులుగా అవుతారు. డ్రామానుసారం దేహాభిమానం వలన మీరు క్రింద పడుతూ వచ్చారు. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. అయినా పురుషార్థం చాలా చేయాలి. ఎందుకంటే పిల్లల్లో దైవీ గుణాలు కూడా ఉండాలి. మేము సర్వగుణ సంపన్నులు 16 కళ సంపూర్ణులుగా ఉండేవారమని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఒక్క గుణం కూడా లేకుండా గుణహీనులుగా అయ్యాము. పిల్లలైన మీరు కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారం ఈ డ్రామాను అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుంటూ ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా కొత్తవారు మంచి జ్ఞానులుగా అవుతున్నారు. ఇతరులను కూడా తయారు చేసేందుకు పురుషార్థం చేస్తున్నారు. కొంతమంది కొంచెం కూడా అర్థం చేసుకోలేదు. అలాగే తెలివిహీనులుగానే ఉన్నారు. తండ్రి వివేకవంతులుగా చేసేందుకు వచ్చారు. మాయ కారణంగా మేము తెలివిహీనులుగా అయ్యామని పిల్లలకు తెలుసు. పూజ్యులుగా ఉన్నప్పుడు తెలివైన వారిగా ఉండేవారము. ఇప్పుడు మళ్ళీ మేము పూజారులుగా అయ్యి తెలివిహీనులుగా అయ్యాము. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ప్రాయలోపమైపోయింది. వీరిని గురించి ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఈ లక్ష్మీనారాయణులు చాలా వివేకవంతులు, రాజ్యపాలన చేసేవారు. తండ్రి అంటున్నారు, తతత్వం. మీరు కూడా మీ గురించి ఇలాగే భావించండి. ఇవి చాలా లోతుగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తండ్రి తప్ప ఎవరూ అర్థం చేయించలేదు. ఇప్పుడు అనుభవం అవుతూ ఉంది. ఆ తండ్రే ఉన్నతులు. వారు తెలివిగల వారికి తెలివిగలవారు కదా. ఒకటేమో వారు జ్ఞానసాగరులు కూడా, సర్వుల సద్గతి దాత, పతిత పావనులు కూడా వారే. ఈ మహిమ వారొక్కరిది మాత్రమే. ఇంత ఉన్నతమైన తండ్రి వచ్చి పిల్లలు అంటూ ఎంత బాగా అర్థం చేయిస్తున్నారు. పిల్లలు ఇప్పుడు పావనంగా అవ్వాలి. అందుకు తండ్రి ఒకే ఒక మందు ఇస్తున్నారు. యోగం ద్వారా మీరు భవిష్య 21 జన్మలకు నిరోగులుగా అవుతారని, మీ అన్ని దుఃఖాలు రోగాలు సమాప్తమైపోతాయని, మీరు ముక్తిధామానికి వెళ్ళిపోతారని చెప్తున్నారు. అవినాశి సజ్జన్ వద్ద ఒకే ఒక మందు ఉంది. వారు వచ్చి ఆత్మకు ఒకే ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఒకే మనిషి బ్యారిస్టర్, ఇంజనీర్ 2 ఒక్కరే అవ్వలేరు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క వృత్తిలోనే నిమగ్నమై ఉంటాడు. పతితుల నుండి పావనంగా చేయమని తండ్రిని వేడుకుంటారు. ఎందుకంటే దుఃఖధామానికి కారణమే
అపవిత్రత. శాంతిధామాన్ని పవిత్ర ప్రపంచమని అనరు. స్వర్గంనే పావన ప్రపంచము అని అంటారు. మనుషులు సుఖశాంతులను కోరుకుంటారని కూడా అర్థం చేయించారు. అక్కడ సత్యమైన శాంతి ఉంటుంది. అక్కడ శరీరాలు ఉండవు. దానిని శాంతిధామమని అంటారు. చాలామంది శాంతిధామంలోనే ఉండిపోవాలని కోరుకుంటారు. కానీ చట్టం అలా లేదు. అలా ఉంటే వారిని పాత్రదారులు అని అనరు. పిల్లలు నాటకాన్ని గురించి కూడా అర్థం చేసుకున్నారు. ఎప్పుడైతే పాత్రదారులకు పాత్ర ఉంటుందో అప్పుడు నాటక రంగం పైకి వచ్చి పాత్రను అభినయిస్తారు. ఈ అనంతమైన విషయాలు బేహద్దు తండ్రి మాత్రమే అర్థం చేస్తారు. వారిని జ్ఞానసాగర్లని కూడా అంటారు. అంతేకాక సర్వుల సద్గతి దాత పతిత పావన్లు. తత్వాలు అందరినీ పావనంగా చేయలేవు. నీరు మొదలైనవన్నీ తత్వాలు. అవి సద్గతిని ఎలా కలిగించగలవు? ఆత్మనే పాత్రను అభినయిస్తుంది. హఠయోగ పాత్రను కూడా ఆత్మనే అభినయిస్తుంది. ఈ విషయాలు తెలివిగల వారు మాత్రమే అర్థం చేసుకోగలరు. తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తున్నారు. పూజ్యుల నుండి పూజారులుగా అవుతారని మనుషులు అర్థం చేసుకునేందుకు యుక్తులు రచించండి. పూజ్యులు నూతన ప్రపంచంలో, పూజారులు పాత ప్రపంచంలో ఉంటారు. పావనమైన వారిని పూజ్యులని, పతితులను పూజారులని అంటారు. ఇక్కడ అందరూ పతితులుగానే ఉన్నారు. ఎందుకంటే వారు వికారాల నుండే జన్మించారు. అక్కడ శ్రేష్టమైన వారు ఉంటారు. సంపూర్ణ శ్రేష్టాచారులు అని మహిమ కూడా చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఇలా తయారవ్వాలి, శ్రమ పడాలి. ముఖ్యమైన విషయం స్మృతి. స్మృతిలో ఉండటం చాలా కష్టమని అందరూ అంటారు. ఎంత స్మృతిలో ఉండాలని అనుకుంటామో అంతగా ఉండలేమని అంటారు. ఎవరైనా సత్యంగా చాట్ రాస్తే చాలా లాభం ఉంటుంది. పిల్లలకు తండ్రి మన్మనా భవ అని జ్ఞానంను ఇస్తున్నారు. మీరు అర్థసహితంగా చెప్తారు. ప్రతి విషయాన్ని మీకు తండ్రియే అర్థసహితంగా అర్థం చేయిస్తున్నారు. పిల్లలు అనేక రకాలైన ప్రశ్నలను తండ్రిని అడుగుతారు. తండ్రి పిల్లల తృప్తికి ఏదో ఒకటి చెప్తారు. కానీ తండ్రి అంటున్నారు, పతితుల నుండి పావనంగా చేయటమే నా కర్తవ్యం. నన్ను మీరు అందుకే పిలుస్తారు. శరీర సహితం ఆత్మలమైన మనం పావనంగా ఉండేవారమని మీకు తెలుసు. ఇప్పుడు అదే ఆత్మ శరీర సహితం పతితమైపోయింది. 84 జన్మల లెక్కాచారం ఉంది కదా. ఇప్పుడు ఈ ప్రపంచం ముళ్ళ అడవిగా తయారైపోయిందని పిల్లలైన మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణులు పుష్పాల వంటి వారు కదా. వారి వద్దకు ముళ్ళు వెళ్ళి, మీరు సర్వగుణ సంపన్నులు, మేము పాపులము, కపట బుద్ధి కలవారమని అంటారు. అన్నిటికంటే పెద్ద ముళ్ళు కామవికారం. దీన్ని జయించి జగజ్జీతులు కావండి అని తండ్రి అంటున్నారు. భగవంతుడు ఏదో ఒక రూపంలో రావాల్సిందే. భగీరథునిలో విరాజమానమై వస్తారని మనుషులు అంటారు. పాత ప్రపంచాన్ని నూతన ప్రపంచంగా చేసేందుకు భగవంతుడు రావాలి. నూతన ప్రపంచాన్ని సతోప్రధానమని, పాతదాన్ని తమోప్రధానమని అంటారు. ఇప్పుడు ఇది పాత ప్రపంచం కనుక తండ్రి తప్పకుండా రావాల్సి వచ్చింది. తండ్రినే రచయిత అని అంటారు. పిల్లలైన మీకు ఎంతో సులభంగా అర్థం చేయిస్తారు. ఎంతో సంతోషం ఉండాలి. కర్మభోగపు లెక్కాచారం ఏ కొంచెం ఉన్నా దానిని తప్పకుండా అనుభవించే తీరాలి. ఇందులో బాబా ఆశీర్వదించరు. బాబా మీరు వచ్చి వారసత్వం ఇవ్వండి అని నన్ను పిలుస్తారు. బాబా నుండి ఏ వారసత్వం కావాలనుకుంటున్నారు? ముక్తి జీవన్ముక్తుల వారసత్వం. ముక్తి జీవన్ముక్తుల దాత ఒక్క జ్ఞానసాగరుడైన తండ్రి మాత్రమే. అందుకే వారిని జ్ఞానదాత అని అంటారు. భగవంతుడు జ్ఞానం ఇచ్చారు. కానీ ఎప్పుడు ఇచ్చారో, ఎలా ఇచ్చారో ఎవరికీ తెలియదు. ఇందులోనే అందరూ తికమక చెందుతారు. ఎవరికి జ్ఞానం ఇచ్చారో కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఈ బ్రహ్మ కూర్చుని ఉన్నారు. ఇతనికి నేనే నారాయణునిగా ఉండి 84 జన్మలు తీసుకున్నానని అర్థమైంది. ఇతడు నెంబర్ 1. నా కన్ను తెరవబడింది అని బాబా తెలియచేస్తున్నారు. మీరు కూడా మా కళ్ళు తెరుచుకున్నాయని అంటారు. 3వ నేత్రం తెరుచుకుంటుంది కదా. మాకు సృష్టి చక్రం గురించి, తండ్రిని గురించి పూర్తి జ్ఞానం లభించిందని మీరంటారు. నేను ఎవరో, ఎలా ఉన్నానో నా కళ్ళు తెరుచుకున్నాయి.
ఎంత అద్భుతం! మొదట మనమంతా ఆత్మలము, కానీ మనం స్వయాన్ని దేహమని భావించం. ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటానని ఆత్మ అంటుంది. అయినా మనం ఆత్మలమని మర్చిపోయి దేహాభిమానులుగా అవుతాము. అందువలన మొట్టమొదట స్వయాన్ని ఆత్మ అని భావించి కూర్చోండి అని మీకు జ్ఞానమిస్తున్నాను. నేను ఆత్మ అని లోపల బాగా నెమరు వేస్తూ ఉండండి. ఆత్మగా భావించినందున తండ్రిని మర్చిపోతారు. మాటిమాటికి దేహాభిమానులుగా అవుతున్నామని అనుభవం చేస్తున్నారు. శ్రమపడాలి. ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ఆత్మాభిమానులకై కూర్చోండి. తండ్రి అంటున్నారు, నేను మీకు రాజ పదవిని ఇచ్చేందుకు వచ్చాను. అర్థకల్పం మీరు నన్ను స్మృతి చేశారు. ఏదైనా విషయం వస్తే అయ్యో రామా అని అంటారు. కానీ ఈశ్వరుడెవరో రాముడెవరో ఎవరికి తెలియదు. జ్ఞానసాగర్లు, పతిత పావన్లు, సర్వుల సద్గతి దాత, త్రిమూర్తి పరంపిత పరమాత్మ శివుడని మీరు రుజువు చేయాలి. బ్రహ్మ, విష్ణు, శంకర్లు ఈ ముగ్గురి జన్మ ఒకటిగానే కలిసి జరుగుతుంది. కేవలం శివ జయంతి కాదు, త్రిమూర్తి శివ జయంతి. శివుని జయంతి జరిగినప్పుడే తప్పకుండా బ్రహ్మ జయంతి కూడా జరుగుతుంది. శివ జయంతిని జరుపుకుంటారు. కానీ బ్రహ్మ ఏం చేశాడు? లౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి. మీకు తెలుసు, ఇతను అలౌకిక తండ్రి. ఇతను ప్రజాపిత బ్రహ్మ. తండ్రి అంటున్నారు, నూతన ప్రపంచం కొరకు ఈ నూతన జ్ఞానం మీకు ఇప్పుడే లభిస్తుంది. తర్వాత ఇది ప్రాయలోపం అయిపోతుంది. ఎవరిలో అయితే రచయిత అయిన తండ్రి మరియు వారి రచనల జ్ఞానం లేదో వారు అజ్ఞానులుగా అయి అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. జ్ఞానం వల్ల పగలు, భక్తి వల్ల రాత్రి. శివరాత్రికి అర్థం కూడా తెలియదు. అందుకే శివ జయంతికి సెలవు కూడా ఇవ్వకుండా ఎగరగొట్టారు. ఇప్పుడు సర్వుల జ్యోతిని వెలిగించేందుకు తండ్రి వస్తారని మీకు తెలుసు. లైట్లు మొదలైనవి వెలిగిస్తే ఈరోజు వీరికి ఏదో గొప్ప రోజు అని అనుకుంటారు. కానీ ఇప్పుడు మీరు అర్థసహితంగా వెలిగిస్తారు. వారికి అర్థం కాదు. మీ ఉపన్యాసం ద్వారా పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఇప్పుడు ఈ మొత్తం విశ్వం అంతటిపై రావణ రాజ్యం ఉంది. ఇక్కడ మనుషులు ఎంతో దుఃఖంలో ఉన్నారు. మంత్రతంత్రాల వారు కూడా చాలా విసిగిస్తారు. వీరిలో ఈవిల్ సోల్ ఉందని వార్తాపత్రికల్లో కూడా చదువుతూ ఉంటారు. అవి చాలా దుఃఖం కలిగిస్తాయి. మీకు ఈ విషయాలతో ఏ సంబంధమూ లేదు. తండ్రి నేరుగా తెలుపుతున్నారు, పిల్లలు మీరు నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారు. మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, యథార్థ పద్ధతిలో తండ్రిని స్మృతి చేసేందుకు లేక ఆత్మాభిమానులుగా అయ్యేందుకు కష్టపడాలి. చాట్ సత్యంగా రాయండి. ఇందులోనే మీకు చాలా చాలా లాభం ఉంది. సెకండ్ పాయింట్, అన్నిటికంటే ఎక్కువ దుఃఖంనిచ్చే ముళ్ళు కామ వికారము. యోగబలంతో దీనిపై విజయం పొంది పతితుల నుండి పావనంగా అవ్వాలి. మిగిలిన ఏ విషయాలు మీకు సంబంధం లేదు. ఈరోజు వరదానము. ప్రాక్టికల్ జీవితం ద్వారా పరమాత్మ జ్ఞానానికి ప్రూఫ్ అంటే నిదర్శనంనిచ్చే ధర్మయుద్ధంలో విజయీ భవ. ఇప్పుడు ధర్మయుద్ధం యొక్క స్టేజ్ పైకి రావాలి. ఆ ధర్మయుద్ధంలో విజయులుగా అయ్యేందుకు సాధనం మీ ప్రాక్టికల్ జీవితం. ఎందుకంటే పరమాత్మ జ్ఞానానికి నిదర్శనమే ప్రాక్టికల్ జీవితం. మీ మూర్తి ద్వారా జ్ఞానం మరియు గుణాలు ప్రాక్టికల్గా కనిపించాలి. ఎందుకంటే ఈ రోజులలో డిస్కస్ చేసినందున మీ మూర్తిని సిద్ధి చేయలేరు. కానీ మీ ప్రాక్టికల్ ధారణామూర్తి ద్వారా ఒక్క సెకండ్లో ఎవరినైనా శాంతింపచేయగలరు. స్లోగన్: ఆత్మను ఉజ్వలంగా చేసుకునేందుకు పరమాత్మ స్మృతి ద్వారా మనస్సులోని చిక్కులను సమాప్తం చేయండి. అవ్యక్త సూచన: స్వయం మరియు సర్వుల పట్ల మనస్సు ద్వారా
యోగం యొక్క శక్తులను ప్రయోగించండి. అభ్యాసం యొక్క ప్రయోగశాలలో కూర్చుని యోగం యొక్క ప్రయోగంను చేస్తే ఒక్క తండ్రి యొక్క సహాయం మరియు మా యొక్క అనేక ప్రకారాల విఘ్నాలు దూరమైపోవటాన్ని అనుభవం చేస్తారు. ఇప్పుడు జ్ఞానసాగరం, గుణాల సాగరం, శక్తుల సాగరంలో పైపైన అలల్లో తేలియాడుతూ ఉల్లాసంగా ఉన్నారు. దానివలన అల్పకాలిక రిఫ్రెష్మెంట్ అనుభవం చేస్తున్నారు. కానీ ఇప్పుడు సాగరం లోతుల్లోకి వెళ్ళండి. అప్పుడు అనేక ప్రకారాల విచిత్రమైన అనుభవాలు చేసి రత్నాలు ప్రాప్తి చేసుకుంటారు. అచ్చా, ఓం శాంతి.